కాకినాడ రోడ్ల మండలం సర్పవరం గ్రామం నారదగుండం వద్ద వేయించేసి ఉన్న శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల నూతనంగా నిర్మిస్తున్న విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారి ఆలయ సింహద్వార శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ సేలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్రావు, పుల్లా చందు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పాల్గొని ఆలయ సింహద్వారాలకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆస్థాన విద్వాంసురాలు పెద్దాడి సూర్యకుమారి, పిల్లి సత్యనారాయణలు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి సూర్యనారాయణ, కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి గుళ్ళు కట్టడానికి నిర్ణయించి గుమ్మం ముహూర్తం పెట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి అందరూ కూడా జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరగాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు రాజకీయ నాయకులందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పూజగులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆశీస్సులతో ఏది మొదలుపెట్టినా మా గురువుగారు ఆశీస్సులతోనే మొదలు పెడుతున్నాం. ఆయన ఏది చేయాలన్నా ఆయన సంకల్పం జరుగుతుంది. ఇక్కడ ఇంత డెవలప్ అయిందంటే కారణం మా పూజ గురువులు వారి ఆశీర్వాదం. అందువల్ల ఈ దేవాలయం దినదిన అభివృద్ధి అవుతుందంటే కారణం కూడా మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆలయం 13వ వార్షికోత్సవం కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార పంచామృతాభిషేకము, అలాగే బిల్వదళార్చన పూజా కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. శ్రీ వల్లీ దేవసేనాసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఈ రోజున ఉదయము 8 గంటల 30 నిమిషములకు నూతన సింహద్వార ముహూర్తం చేయడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలన్నీ కూడా స్వీకరించవలసిందిగా తెలియజేయడమైనది. అలాగే శ్రీ వల్లీ దేవసేనాసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణములకు భక్తులందరూ కూడా సహకరించవలసినదిగా కోరడమైనది.